రక్త సంబంధికులు అంటే అర్థం ఏంటి అంటే మన రక్తాన్ని పీల్చుకు తినేవాళ్ళు, జలగల్లాగా ఆ రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు విడిచిపెట్టకుండా తాగేసి మనని హింస పెట్టేవాళ్ళు అని చెప్తున్నారు. నిజమేనా? కొంతమందే లేండి పాపం. అందరి జీవితాలు ఎందుకుంటాయి? కొంతమంది దుర్మార్గులు, బంధువులు అలాంటి వాళ్ళు ఉంటారు. అందరూ ఉంటారా చెప్పండి? అందరూ ఉంటే ప్రపంచం అంతా ఇలా ఎందుకుంటుంది? అవునా? కొంతమందికి ఏంటంటే కొంత కుటుంబాల్లో మనకి చూడండి, పాండవులు 5, అలాగే కౌరవులు ఎంతమంది? 100 మంది. అవునా? కానీ 100 మంది మాయమంటే బలవంతులు అనుకుంటారు. దుర్మార్గులకు ఎప్పటికైనా చావు ఖాయమని నిరూపించాయి అన్నీ రామాయణాలు కానీ, మహాభారతాలు కానీ. అందుకే దుర్మార్గులైన వాళ్ళు ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్తాడు. కాస్త ఓపిక పట్టండి అంతే. అంతేగాని ఈ లోపలే మీరు మంచి వాళ్ళకి ఏంటి ఇట్లా జరుగుతోంది, చెడ్డవాళ్ళు ఏంటి రాజ్యాలు వెళ్తున్నారు అనుకోమాకండి. చెడ్డవాళ్ళే భూమిలో కలిసిపోతారు, మంచివాళ్ళు గొప్పగా మిగిలిపోతారని పురాణాల నుంచి వస్తూనే ఉంది. అర్థమైందా? అందుకని బంధువులంటే జలగల్లాగా పట్టుకునేవాళ్ళు, పీడిచ్చేవాళ్ళు, రక్తం తాగేవాళ్ళు, రక్త సంబంధికులు అంటే రక్తం పీల్చేవాళ్ళు అంటే అప్పుడప్పుడు అర్థమవుతుంది. నిజమే మరి అనిపిస్తుంది.